నమస్కారం. ముందుగా ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే సిద్ధాంతి గారు, భద్రనారాయణ గారు కూడా మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఉగాది అంటే ఏమి, ఉగాది యొక్క విశిష్టత ఏమి, తెలుగు నామ సంవత్సరం యొక్క విశిష్టత ఏమి, పంచాంగం అంటే ఏమి, పంచాంగం యొక్క విశిష్టత ఏమని తెలుసుకుందాం. ముందుగా సిద్ధాంత గారికి సార్ నమస్కారం. నమస్కారం. సో ఈరోజు ఉగాది అంటే ఏమి, వాటి యొక్క విశిష్టత ఏమి చాలా మందికి తెలియదు. వాటి యొక్క విశిష్టత గురించి చెప్పగలుగుతారు? తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నరసింహో అఖిలాజ్ఞానమదధ్వాంత దివాకరః జయత్యమిత సజ్ఞాన సుఖశక్తి పయోనిధిః అభ్రమం భంగరహితం అజడం నిబలం సదా ఆనందతీర్థమదలం భజే తాపత్రయాపహం. అస్మద్గురు సమారంభాం టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్య పరంతాం వందే గురు పరంపరాం. శ్రీ గణేశాయ నమః. ఈరోజు ఈ ఎన్పిఎన్ స్టూడియోకు ఆహ్వానించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నాను. ముందుగా వాడు అడిగేది ఉగాది అంటే ఏమి, దాని యొక్క ప్రాశస్త్యత ఏమిటి. ఉగాది అంటే కొత్త సంవత్సరం. వత్సరము అంటే 365 రోజులు. 365 రోజులు ఎందుకు పెట్టారు అంటే సూర్యుడు ప్రతిరోజు కూడా 4 నిమిషాలు చొప్పున ముందుకు వస్తుంటాడు అనమాట తన సైక్లింగ్ లో, చక్రంలో. ఇలాగా మీరు తీసుకుంటే 365 × 4 లెక్క వేసుకోండి, తప్పనిసరిగా అది ఇంచుమించుగా 24 గంటలు అవుతుంది, నిమిషాలతో పాటు లెక్క వేసుకుంటే. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ భూమండలం పైన మన చుట్టూ కూడా 360 degrees-లో 27 కాన్స్టెల్లేషన్స్ అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. దాని క్రింది భాగంలో 9 గ్రహాలు ఉన్నాయి, మనకు దగ్గరలో ఉన్నవి. దీన్ని సౌర కుటుంబం అంటారు అన్నమాట. ఇది వీటి ప్రభావం అంతా కూడా భూమి పైన పడుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు, సూర్యగోళం లేకపోతే మనం లేము. కారణం ఏమి అంటే సూర్యుడు ఈ భూమికి తన తేజస్సును ఇవ్వడం వల్ల కార్బోహైడ్రేట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, విటమిన్ డి కావచ్చు, అన్నీ లభ్యమవుతున్నాయి. మరి ఆయన లేకపోతే ఎలాగా? ఇలాగనే అన్ని గ్రహాల ప్రభావాలు కూడా భూమి పైన ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇది చంద్రుడు ఏ నెలలో పౌర్ణమి రోజు ఎక్కడ ఉంటాడో దానికి ఆ పేరు పెట్టేశారనమాట. ఉదాహరణకు చైత్ర మాసము అంటారు. అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రం పైన ఉంటాడు కనుక అది చైత్ర మాసము అని చెప్పబడింది. ఇలాగనే వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం ఇట్లా నక్షత్రాల పైన వాటిని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ 360 డిగ్రీలలో అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటి ప్రభావం అప్పుడప్పుడు మార్పులు వస్తూ ఉంటుంది అనమాట రోదశీలో. ఆ మార్పులు చేర్పులు అన్నీ వచ్చేది ప్రారంభం రోజు వచ్చేసి ఈ యొక్క చైత్ర శుద్ధ పాడ్యమి అంటారు అనమాట. కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఎందుకు అక్కడే తీసుకోవాలి అంటే మనకు 6 ఋతువులు ఉన్నాయి. ఒక ఋతువులో ఆకులు రాకులు రాలేదు కావచ్చు, ఒకటి వర్షం రావచ్చు, ఒకటి ఎండ ఎక్కువ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మనకుండేది ఇప్పుడు వసంత ఋతువు, అంటే నూతనంగా స్టార్ట్ అయ్యేటటువంటి ఒక సంవత్సరం. అందుకే దాన్ని ఉగాది అన్నారనమాట. అంటే కొత్త ప్రారంభ సంవత్సరాన్ని యుగాది అంటారు, కొందరు ఉగాది అని కూడా అంటారు అనమాట. చైత్ర శుద్ధ పాడ్యమి అంటారు అనమాట. ప్రతిపద ఇందులో ఋతువు మారిపోతుంది, తిథి మారిపోతుంది, తర్వాత సంవత్సరం మారిపోతుంది. ఇట్లా అన్ని కొత్త కొత్త వచ్చేసాయి అనమాట. అందుకే దాన్ని ఉగాది అంటారు. దీనికి ఏం చేస్తారంటే వసంత ఋతువు కావడం చేత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. ఆ రోజు మనం విశేషం ఏమి అంటే శిరస్సు పైన తలంటు పోసుకొని నింబకసు భక్షణం అంటారనమాట. అంటే వేప పువ్వు తర్వాత బెల్లం ఈ రెండు కూడా కలిపి తినడం ఆచారం. ఏమి దాంట్లో ఉన్నటువంటి ప్రాశస్త్యత అంటే వేప పువ్వు అనేది చేదనమాట. మనలో ఏదైనా బయాటిక్స్ ఉంటే అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. తీపి కూడా అంతే. ఎన్నో రకాలుగా డిసీజెస్ కూడా బెల్లం జాగరణలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ రెండు మేళవించి మనం తీసుకున్నప్పుడు చేదు అనుభవం అంతా వెళ్ళిపోయి తీపి అనుభవంతో ఆ సంవత్సరం ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని ఉగాది అంటారనమాట. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడి అంటారు. దాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి
ఒక పౌష్టికత. నింబకుసుమ పక్షం అంటారన్నమాట. అంటే శత ఆయువు 100 సంవత్సరాలకు వాడు చక్కగా బలంగా ఉండాలంటే వేప పువ్వుని ఎక్కువ తినాలని చెప్పేసి ఆయుర్వేదం చెప్తా ఉంది. దీనిలో కలుపుకొని బెల్లములో కలుపుకొని. అదే రకంగా మనకు ఎంతెంతో శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ కూడా మన యొక్క అభివృద్ధి పథానికి తీసుకునేటట్టుగా ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. ఇది మానవ నిర్మితం కాదనమాట, భగవన్ నిర్ణయం. చాలా మంది ఉంటుంటారు, అన్ని భగవంతుడే సృష్టి చేసినప్పుడు మంచి ముహూర్తం చెడు ముహూర్తం ఎందుకు స్వామి, అన్ని మంచి ముహూర్తాలే కదా అని ఉండవచ్చు, కాదని చెప్పడం లేదు. భగవంతుడు ఏం చేస్తాడంటే అందరినీ ఒకే రకంగా పుట్టించలేదు. మన చేతిలో ఉన్న 5 వేళ్ళు 5 రకాలంగా ఉన్నాయి. మనం ముఖం తీసుకుంటాం, అన్ని జానడ్ ఫేసెస్, వరల్డ్లో ఎన్ని ఉన్నాయి, అన్ని ప్రింట్స్. అంతేందుకు మన చేతిలో ఉన్న 10 వేళ్ళకు 10 ప్రింట్స్, ఒక్కొక్క థంబ్ పెట్టినట్లు ఇంకొకటి పడదన్నమాట. మళ్ళీ ఇటువంటి భగవంతుడు ఇంత అద్భుతమైన సృష్టి చేసినప్పుడు వాటిని మనం తెలుసుకోకపోతే ఎలా? అందుకే మనం వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ ప్రకారంగా ఉగాదిని ఆచరించినప్పుడు పంచాంగాలు కూడా శ్రవణం చేయాలి అని చెప్పి మనకు అక్కడ శాస్త్రం వస్తుందన్నమాట. పంచ అంగములు అంటే ఇక్కడ 5 రకాలైనటువంటి అంగములు. ఏవి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. చాలా మందికి ఇవి జనరల్గా తెలియదు, కానీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ పంచాంగం ఉపయోగించుకోకుండా ఉండలేడు, ఏ మతం వారైనా సరే. ఎందుకు అంటే ఉదాహరణకు శుక్రవారం తీసుకుందాం. శుక్రవారం అంటే ఆ వారాన్ని అందరూ వాడుకున్నట్లే కదా. ఎంత నాస్తికుడైనా కూడా శుక్రవారం అంటే వాడికి శుక్రవారం అకౌంట్, వాడికి ఉద్యోగం వెళ్ళాలంటే ఏ రోజు అంటున్నాడంటే శుక్రవారం అంటాడు. అక్కడ అటెండెన్స్ వేయాలంటే శుక్రవారం. మహమ్మదీయ సోదరులందరూ కూడా శుక్రవారం 5 సార్లు అదా చేస్తారు. మరి క్రిస్టియన్స్ అందరూ కూడా గుడ్ ఫ్రైడే అంటారు. ఫ్రైడేని మనం వాడుకున్నట్లే కదా. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అన్ని పంచాంగాలను వాడుకుంటారు. దీన్ని సంస్కృతంలో తిథే శ్రేయం అవాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ ధరతే పాపం, యోగాత్ రోగముచ్యతే, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం అన్నారు. తిథిని స్మరణ చేస్తే, ఆ దేవత అభిమానం చేస్తే ఆయుష్ బాగా పెరుగుతుంది అంటారు. వారాన్ని స్మరిస్తే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవతల అనుగ్రహం అవుతుంది అంటారు. ఈ ప్రకారంగా ఇది మనం చేసుకునేది కాదు, సనాతన కాలం నుంచి వచ్చినటువంటి ధర్మాలు. వాటిని మనం పాటిస్తే మనకు అభివృద్ధి ఉందన్నమాట. మనం దేవుడికి పోయి చేయకపోతే దేవుడికి ఏం లాస్ లేదు, చేస్తే మనకు పుణ్యం వస్తుంది అనమాట. చేయమని శాస్త్రం చెబుతోంది, అది మన అభివృద్ధి కోసమే. ఈ ప్రకారంగా పంచాంగాలు కూడా తెలుసుకోవాలని చెప్పి శాస్త్రం అన్నమాట. సార్, ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తూ ఉన్నారు, అది వేటితో చేస్తారు, దాని యొక్క సాంకేతం ఏమి? ఇక్కడ ఉగాది పచ్చడి అనేది దాన్ని సాధారణంగా హీట్ చేయరాదు. కొందరు కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా వాటిని చేయడం జరుగుతుంటుంది. ఇందులో చింతపండు, కొత్త చింతపండు వేస్తారు, కొన్ని పప్పులు దంచి వేస్తారు, బెల్లం కంపల్సరిగా వేయాలి, వేపపూత అనేది ఏం చేస్తుంది అంటే అన్ని దోషాలు, రుగ్మతలు, శరీరం ఉండే రుగ్మతలు అంతా కూడా అది పోగొడుతుంది అనమాట. కనుక బెల్లం కూడా అంతే. చాలా మందికి తెలుసు, బీపీ కానీ, షుగర్లు కానీ, తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా జాగరి వాడమంటారు డాక్టర్లు. ఈ ప్రకారంగా ఎందుకంటే మనకు తెలియకపోవడానికి మన ఆయుర్వేదం మనల్ని పోషిస్తుంటుంది అనమాట. వాటిని ఉపయోగించుకొని మానవాళి బాగుండాలనేదే శాస్త్రం యొక్క ఉద్దేశం. ఈ ప్రకారంగా వాటిని చక్కగా తిని భగవంతుని దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం చేస్తే వాటి నుంచి వాళ్ళ జ్ఞానము పెరుగుతుంది, దాంతోపాటు భగవంతుని భక్తి పెరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ప్రతి చోట్ల ఉన్నాడు, వ్యాపకమైన విష్ణు, ఎక్కడ లేడు ఆయన, అన్ని చోట్ల ఉంటాడు. కానీ మనం తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఉపయోగం లేదనమాట. మానవ జన్మ వచ్చేది చాలా కష్టం. 84 లక్షల యోనుల నుంచి ఇక్కడ ప్రమోషన్ వచ్చి ఉంటుంది. మళ్ళీ మనం డిమోట్ అయితే ఆ జ్ఞానం మనకి ఎట్లా వస్తుంది? ఉదాహరణకు ఒక ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకుంటే ఎవరైనా మన ఇంటికి వస్తారు. శరీరం కూడా ఒక ఇల్లు, దీన్ని బాగా చక్కగా పెట్టుకుంటే భగవంతుడు మళ్ళీ అనుగ్రహిస్తాడు. సరిగా పెట్టుకోకపోతే మళ్ళీ ఆ ఇల్లు దొరుకుతుందన్న గ్యారంటీ లేదనమాట. అందుకే మనుష్య జన్మ వచ్చినప్పుడు బాగా తెలుసుకోవాలి అనేది శాస్త్రం అన్నమాట. సార్, ఇప్పుడు ఈ ఉగాదికి కొత్త సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం పేరేంది? దీన్ని మనకు 60 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. ఓకే, అదొక సైక్లింగ్ అంటారు. ప్రభవనామ సంవత్సరం నుంచి అక్షయనామ సంవత్సరం వరకు. దీని మధ్యలో క్రోధినామ సంవత్సరం చూస్తే మనకేమనిపిస్తుంది? క్రోధి అంటే చాలా క్రోధంగా ఉంటుంది ఏమనిపిస్తుంది. అలాగా కాదు,
ఏ రోజు ఉగాది ప్రారంభమవుతుందో ఆ రోజు యొక్క ప్రాశస్యత ఆ వారము యొక్క అధిపతి పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగానే తిథి వారం అని చెప్పాం. ఇక్కడ భగవంతుడు అన్ని సృష్టి చేసినప్పటికీ కూడా ఆహార పదార్థాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. మనం ఆహారం అన్నమౌని తీసుకుంటాం, మనం వర్జించిన పదార్థాలు వేరే ప్రాణులు తీసుకుంటున్నాయి, అంటే మలినమే వాటికి ఆహారం అన్నమాట. అలాగని చెప్పేసి మరి అన్ని ఎందుకు ఇట్లా పెట్టాడు భగవంతుడు అంటే ఒక్కొక్కరికి ఎవరికి ఏమి కావాలో దాన్ని పెట్టాడు అన్నమాట. నీళ్లు, గాలిలో నీటి తేమ ఉంది అంటాం, అలాగని చెప్పేసి ఒక గ్లాస్ పట్టుకుంటే నీళ్లు రాదు కదా, మళ్ళీ కడవ దగ్గరికి వెళ్ళాం నీళ్లు తాగుతాం. ఆ ప్రకారంగానే భగవంతుడు ఎవరెవరికి ఏది ఏది కావాలో వాటిని మొత్తం ఇచ్చాడనమాట. శుభముహూర్తాలు అంటారు. శుభముహూర్తం అంటే ముహూర్తానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒక 24 నిమిషాలు లేదా 45 నిమిషాలు ఒక ముహూర్తం అంటారు అనమాట. అందులో ముహూర్తం చాలా ప్రశస్తంగా ఉంటే ఎంతో మంది పై స్టేట్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ముహూర్తం చక్కగా లేకపోతే అధపాదాలకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది మనం నిర్ణయించింది కాదు, గ్రహముల యొక్క ప్రభావం. అందుచేత ఈ ముహూర్తాలు ఇవన్నీ కూడా భగవంతుని నిర్ణయమైనప్పటికీ కూడా మంచి ముహూర్తాలు పెట్టుకోవాలి. ఉదాహరణకు ఇక్కడ సమయం ఎక్కువగా లేదని చెప్పాల్సిన అవసరం వస్తుంది. ముహూర్తం అని ఎందుకంటారంటే చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు, స్వామి మంచి ముహూర్తం పెట్టండి అని. సాధారణంగా అందరూ మంచి ముహూర్తాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఏంటి ముహూర్తం అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి సుమారుగా 500 సంవత్సరం క్రితం ఇంచుమించుగా భాస్కర శాస్త్రి అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. అతనికి ఒక కూతురు, మంచి జ్యోతిషంలో మంచి పట్టుంది ఆయనకి. ఆ కూతురు పేరు వచ్చేసి లీలావతి అని. ఆమె ఆయనకు ఆల్రెడీ దాంట్లో బాగా మంచి నాలెడ్జ్ ఉంది, పట్టుంది, బాగా రీసెర్చ్ చేసి ఉన్నాడు, జ్యోతిష శాస్త్రం మథనం చేసినాడు. మరి చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ శిశువు పుట్టడం జరిగిందో వెంటనే జాతక పరిశీలన చేశాడు. మరి ఆ జాతక పరిశీలన చేస్తే అందులో అక్కడ ఉన్నటువంటి సప్తమ స్థానము, అష్టమ స్థానం, మాంగళ్య స్థానం సక్రమంగా లేదు. దానివల్ల ఏమైంది అంటే ఏ రోజు వివాహం జరుగుతుందో ఆ రోజే వైద్యం నుంచి చెప్పేసి ఆయనకు తెలిసిపోయింది. కానీ ఎవరికి చెప్పలేడు కదా ఆయన. చూద్దాం దైవ నిర్ణయం అని అనుకుని అమ్మాయి కొంచెం బాగా పెరుగుతున్నప్పుడు ఇంకా దాంట్లో సాధన చేయాలని చెప్పేసి దేవి ఉపాసనం చేసి దానిపైన ఆయన ముహూర్త భాగం పైన చాలా పరిశోధనలు చేశాడు. చేసి ఒక మంచి ముహూర్తాన్ని పెట్టాడు అమ్మాయికి వివాహానికి. వెనకటి కాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అనేవాళ్ళు, అంటే 8 ఏళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి ఉండేది శాస్త్రంలో. అమ్మాయికి 8 ఏళ్ళ వయసు వచ్చింది, మంచి వరుణ్ణి చూసినాడు, తీసుకొని వచ్చినాడు, వివాహం చేయాలి. ఈ సందర్భంలో తనే ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ఎటువంటి ముహూర్తం అంటే ఆ ముహూర్తంలో ఆ కొద్ది సమయంలో యమధర్మరాజు కూడా ప్రవేశం చేయకూడదు, అటువంటి ముహూర్తాన్ని తయారు చేసినాడు కష్టపడి. మరి అదే సమయానికి తాళిబొట్టు కట్టాలి, జీలకర్ర బెల్లం పెట్టాలి. ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడైతే మనం వాచెస్ చూసుకుంటాం, గెలీలి వచ్చిన తర్వాత మాత్రం మనకు వాచెస్ వచ్చాయి, కానీ అంతకు ముందు అవి లేవు. వెనకటి కాలంలో పురోహితుల ఇంట్ల ముందు ఒక చిన్న స్తంభం లాంటిది పెట్టేవాళ్ళు. అక్కడ ఆ సూర్యుని యొక్క రశ్మి ఏ రకంగా దాని నీడ పడుతూ ఉంటుందో ఆ ప్రకారంగా సమయాన్ని నిర్ణయించేవాళ్ళు అనమాట. ఇతను కూడా ఏం చేశాడంటే ఒక చిన్నది వెండి గిన్నె తయారు చేయించాడు. చాలా పల్చగా ఉండేటువంటి వెండి గిన్నె, తెల్ల రంగులో ఉండేటటువంటిది. దానికి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసినాడు. ఎంత చిన్న రంధ్రం అంటే అతి సూక్ష్మంగా ఉండేటటువంటి రంధ్రాన్ని తయారు చేయించినాడు. అంతేకాకుండా దాన్ని ఒక నీటిలో పెట్టాలి. ఆ నీళ్లు చిక్కగా ఉండకూడదు, తర్వాత పల్చగా ఉండకూడదు. నది నీళ్ళు పల్చగా ఉంటాయి, కాఫీ లాంటివి చిక్కగా ఉంటాయి. దాంట్లో ఆయన కొన్ని రసాయన పదార్థాలు వేసి ఆ యొక్క చిన్న గిన్నె పెట్టినప్పుడు అది ఖచ్చితంగా ఒక ముహూర్తం 24 నిమిషాలు కరెక్ట్గా అది నిండాలి. ఇట్లా తాను తయారు చేసుకుని దాన్ని ఒక వారం ముందుగా, వివాహానికి వారం ముందుగా ఒక గిన్నెలో పెట్టి తయారు చేశాడు. ఖచ్చితంగా 24 నిమిషాలు నిండిపోయింది. ఎప్పుడైతే నిండిందో అప్పుడు ముహూర్తం తాళిబొట్టు కట్టడం కానీ జీలకర్ర బెల్లం కానీ పెట్టాలి. ఇట్లా తయారు చేశాడు. ఒక వారం ముందుగా బాగా ప్రాక్టీస్ చేశాడు. తర్వాత వివాహం రోజు ఆ అమ్మాయిని బాగా అలంకరణ చేసిన తర్వాత ఆ అమ్మాయికే బాధ్యతలు ఒప్పచెప్పినాడు. ఎందుకంటే తన అక్కడ పెళ్లి మండపంలో ఉండాలి, అన్ని కార్యక్రమాలు, గణపతి పూజ అన్ని అయిపోయినాయి. కానీ అమ్మాయిని తీసుకురావాలి, జీలకర్ర బెల్లం పెట్టాలి. అప్పుడు ఏం జరిగిందంటే
ఒక గదిలో కొంచెం నీటిని వేసి యథా ప్రకారంగా అమ్మాయికి పిలిచి, అమ్మా ఇక్కడ చూస్తూ ఉండు, ఇది ఎప్పుడు నిండితే తొందరగా వచ్చేసేయి అని చెప్పడం జరిగింది. అది బాల్య చేష్టలు పాప అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకసారి చూసేది, తిరిగి రావడం, మళ్ళీ స్నేహితులతో మాట్లాడదు, మళ్ళీ వెళ్ళి చూసేది, మళ్ళీ తిరిగి రావడం, ఇట్లా చాలా సమయాన్ని గడిపింది. కానీ అది ఇంకా గిన్నె నిండలేదు. ఆ ఆర్భాటంలో రావడం, ధనధన చూడడం, వెళ్ళిపోవడం, ఇట్లా చేస్తూ వచ్చింది. 24 నిమిషాలు అయిపోయింది కదా, ఇంకా అది నిండలేదు. ఆయనకు అక్కడ సంశయం వచ్చింది, ఎందుకు ఇంకా నిండలేదు? అయినా కూడా బాధ్యత అమ్మాయికి ఒప్పచెప్పినాం కనుక ఆమె చేస్తుంది ఒక నమ్మకం. ఈ నమ్మకంతో ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇంచుమించుగా 24 నిమిషాలు మొత్తం గడిచిపోయి సుమారుగా 45 నిమిషాలు గడిచిపోయింది. కేవలం 8 నిమిషాలు మాత్రమే అది. అక్కడికే ఆయన సంశయం వచ్చింది. అయినా అమ్మాయి వస్తుందిలే అని అనుకుని అమ్మాయి పైన వదిలేశాడు. లాస్ట్ చివరికి అమ్మాయి వెళ్ళి చూస్తే అప్పుడు ఆ గిన్నె నిండింది. గిన్నె నిండి కిందికి వెళ్ళిపోయింది అనమాట. వెంటనే వెళ్ళి కూర్చున్నారు, జీలకర్ర బెల్లం పెట్టేశారు, తాళిబొట్టు కట్టేశారు, తంతకం అంతా అయిపోయింది. ఇది అయినా కొన్ని నిమిషాలకు అబ్బాయి అమ్మాయి సాధారణంగా ఈ కాలంలో అయితే రూమ్స్ లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకొస్తారు కదా, మరి వెనకటి కాలంలో అలాగే ఉండేది కాదు. పెరట్లో వెళ్ళేవాళ్ళు, వెనకటి పల్లెలలో పెరట్లో వెళ్ళి ఆ డ్రెస్సెస్ అన్ని మార్చుకొని కొత్త డ్రెస్సులు వేసుకొని రావాలి. అట్లా వెళ్ళినప్పుడు ఆ కాలంలో పెరటి అంటే కనుక రకరకాల చెట్లన్నీ ఉంటాయి. అక్కడ ఏదో సర్పం కాచుకొని ఉంది. అబ్బాయి అక్కడికి వెళితే ఆ సర్పము వాడిని కాటేసింది. చూసుకోలేదు. వెంటనే ఆయన కింద పడిపోయినాడు. అందరూ వచ్చి విషయాన్ని తెలిపినారు. చెప్తే ఆ ప్రాణం కాస్త వెళ్ళిపోయింది. వచ్చి ఇంకా అందరికీ మెసేజ్ తెలిసిపోయింది. అప్పుడు ఆయనకు సంశయం వచ్చింది, ఇంత మంచి ముహూర్తాన్ని నేను పెట్టిన తర్వాత ఎందుకు మిస్ అయింది అని చూస్తే ఆయనే అమ్మాయిని అడిగినాడు. ఎందుకమ్మా అంటే, నాకేం తెలీదు, నేను వెళ్ళాను, చూశాను, వచ్చాను, ఇట్లా జరిగింది. సరే, ఆయనే తన రూమ్ లోకి వెళ్ళాడు. ఆ ఏ రూమ్ లో అయితే నీళ్లు పెట్టడంతో అక్కడ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఆ గిన్నెలో చిన్న గిన్నె ఉంది, దానిలో నీళ్లు ఉన్నాయి. తర్వాత దాన్ని తీసి చూస్తే చిన్న ఒక ముత్యం చాలా చిన్న సైజులో దాంట్లో పడింది. అది ఎట్లా ఘటన సంభవించింది అంటే, ఆ అమ్మాయి చెవికి ఏదో ఒక రింగ్ లాంటిది ఉండేది, దాని చిన్న 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 ముత్యాలు ఉండేవి. చాలా పాతది, రిపేర్ చేయించలేదు బహుశా. ఆ అమ్మాయి స్పీడ్ గా పోయి వచ్చేటప్పటికి ఒకటి కాస్త విరిగి కరెక్ట్ గా దానిలో పడింది. పడి ఆ కరెక్ట్ గా ఎక్కడైతే ఆ హోల్ అంటే ఆ రంధ్రం ఉందో పోయి కూర్చునేది. వెంటనే ఆ మోషన్ స్పీడ్ కాస్త తగ్గిపోయింది. 24 నిమిషాల బదులుగా 48 నిమిషాలు క్రాస్ అయిపోయింది. వచ్చే ముహూర్తం అంటే వచ్చే ముహూర్తం వచ్చేసి మృత్యు పంచకంలో పడింది. ఆయన చనిపోతాడు అనమాట. అప్పుడు అనుకుంటాడు ఆయన, దైవ ఘటన, మనం ఏం చేయలేమని. అందుకే ముహూర్తాన్ని చక్కగా నిర్ణయించాలి. గృహప్రవేశంలో ముహూర్తం బాగలేకపోతే ఇల్లు అమ్ముకుంటారు, గృహప్రవేశం బాగుంటే బాగా పైకి వస్తారు. ఇవన్నీ కూడా నిర్ణయించింది మానవ నిర్మితం కాదు, దైవ నిర్మితం. అందుకే వాటిని ఈ ఉగాది రోజు నుంచి ప్రారంభం చేసి తెలుసుకోవాలి అని చెప్పేసి విజ్ఞులు చెప్తారనమాట. తెలుసుకుంటే మనకు జ్ఞానానికి వస్తుంది, మనం కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ ప్రకారంగా ఉగాదిని ఆచరించాలని శాస్త్రం. సో ఇప్పుడు పంచాంగం అంటే ఏమిటి, పంచాంగ శ్రావణం అంటే ఏమి, దాని విశిష్టత ఏమి చెప్పగలరా? తప్పకుండా. పంచాంగాలు అంటే మనము తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ చూసుకుంటాం. మనకు ఉదాహరణకు పంచాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ పంచాంగ కర్తలు ఎవరు అంటే భగవంతుడే. ఎందుకంటే భగవంతుడే జ్యోతిష రూపంలో కానీ నక్షత్ర రూపాలు కానీ అందిస్తాడు. మన వేదాలు వస్తుంది అశ్వినో వ్యాప్తం అంటే భగవంతుని శరీరం అంతా కూడా నక్షత్రాలతోనూ మండలాలతోనూ తర్వాత భూభాగంతోనూ మొత్తం నిండి అని చెప్పేసి యశోదాదేవి కూడా తన నోటిలో చూపించాడు అనమాట. తాను ఎక్కడ ఉంటుంది మొత్తం అంతా కూడా. అంటే భగవంతుని యొక్క ఉదరములు ఇవన్నీ ఉన్నాయి. దామోదరుడు ఉంటారనమాట. భగవంతుడు నిర్ణయించిన ఇవి. ఇలాగ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే కాలములో వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న ఉదాహరణ, మనకు దగ్గరలో దేవరకొండ అనేది ఉంది. ఈ దేవరకొండ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఒక చీమ తర్వాత అది ప్రాణి, నేను ప్రాణి, ఇద్దరు ఎక్కడానికి ప్రారంభం చేస్తే ఎవరు ఫస్ట్ వెళ్తారు? మనమే ఫస్ట్ వెళ్తాం. చీమకి చిన్న కాళ్ళు కదా, ఎంతో కాలం అయిపోతుంది. రెండు జీవులు అయినప్పటికీ కూడా. అలాగనే ఈ భూభాగం అంతా కూడా మొత్తం విశ్వం ఎట్లా ఉందంటే ఒక బొంగరం ఆకారంలో ఉందన్నమాట. బంగారం ఏం చేస్తుందంటే పై భాగం పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అనమాట. పై భాగం ఒక రౌండ్ అయినప్పటికీ కింద 10 సార్లు తిరిగట్టుంది. అలాగనే వేరే వేరే లోకాలకు మనకు చాలా వ్యత్యాసం.
రీసెంట్ గా మనం చూసాం చంద్రయాన్లో 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి మనకు తెలుస్తుందన్నమాట. ఇంతవరకు తెలీదు, అది ఎప్పుడో మన పూర్వీకులు చెప్పారు. ఈ ప్రకారంగా పైన ఉండేది సత్యలోకం అన్నమాట. అక్కడ చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉంటాడు. కింద లోకాలన్నీ కూడా చిన్న చిన్న బొంగరాల్లాగా అన్నమాట. మనకు వచ్చినప్పుడు చాలా చిన్నగా అయిపోతుంది. మనకు నూరేళ్ళు అంటే వాళ్ళకు నాట్ ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు ఆయుష్ గురించి జ్యోతిషంలో చెప్పబడింది. చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో. కలియుగము సుమారు 4,32,000 సంవత్సరాలు అన్నమాట కలియుగం. దానిపైన ద్వాపరయుగం శ్రీకృష్ణ పరమాత్మ ఉండేది, దీనికి డబుల్ ఇంచుమించుగా. ఉదాహరణకు 8 లక్షల చిల్లర. ఇంకా కొంచెం త్రేతాయుగం, అది కూడా 4 లక్షలు ఎక్కువ, అంటే దాదాపుగా 12 లక్షల చిల్లర. కృతయుగం నరసింహస్వామి అవతారం చేసినటువంటిది. ఆ యుగానికి వచ్చేసి దీనికి 4 పట్లు, అంటే 16 లక్షల చిల్లర. ఇవి 4 ఒకసారి కలిపితే చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణి దినముచ్యుతే అంటారు. చతుర్ముఖ బ్రహ్మకు ఒక రోజు ఎంత అంటే ఈ 4 యుగాలు ఒకటి టర్న్ చేయాలా, అంటే 4 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు, ఇంచుమించుగా 40 లక్షల చిల్లర అవుతుంది. ఇది ఒక టర్మ్. చతుర్యుగ సహస్రాన్ని, ఇటువంటివి 1000 కావాలి అంటే అది బ్రహ్మజనుకు ఒక పగలు. అటువంటివి మళ్ళీ 1000 అయితే రాత్రి. ఇంకా ఆయన ఆయుష్ 100 ఏళ్ళు అంటే ఎంత టైం, ఎంత. సో కాలాన్ని మనము గణన చేస్తామంటే ఇంపాసిబుల్ అన్నమాట. ఈ ప్రకారంగా దీనికి అంతా కూడా నిర్ణయించేది భగవంతుడు అనమాట. వ్యాపకమైన విష్ణు అంటారనమాట. కాలరూపి పరమాత్మ దీనంతా కూడా నిర్ణయించి ప్రజలను ఉద్దేశించేసి దాన్ని చెప్పడం జరిగింది. అందుచేత ఈ ముహూర్త విభాగాలు తెలుసుకుని మంచి రూట్లో వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఏది జ్ఞానం లేకోకుండా దేవుడు లేడు అంటారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడు లేడు అంటే ఎట్లా అవుతుంది? అందరికీ కూడా జ్ఞానం ఉంటుంది, కానీ మూసిపోయి ఉంటుంది అన్నమాట. దాన్ని తీసి చూడాలి. ఉదాహరణకు వజ్రం ఉంటుంది. వజ్రాన్ని మంచి ఒక సూర్యుడు ఎదురుగుండా పెడితే బాగా ప్రకాశిస్తుంది, అది మంచి విలువ కలిగిండేది. అది ఒక డబ్బాలో వేసి, అది ఇంకో డబ్బాలో వేసి, అట్లా 50 డబ్బాలు సూర్యుడు ముందు పెడితే ఏం వెలుతురు వస్తుంది అది? అట్లా మనకు కూడా జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని గురువులు తీసి చూపించినప్పుడు జ్ఞానోదయం అవుతుంది అన్నమాట. ఈ ప్రకారంగా ప్రజలకు 4 విషయాలు తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఈ ప్రకారంగా ఉగాదిని ఆచరించాలి శాస్త్రం అంట. అంతేకాకుండా ఈ పంచాంగాలలో తిథి, వారము, నక్షత్రము, తర్వాత లగ్నము, ధ్రువకం అంటారు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు రాహుకాలం అనేది ఉంటుంది. రాహుకాలంలో ఏం చేయకూడదు అంటారు. శుక్రవారం 10:30 to 12, ఉద్యోగానికి పోయాడు 10 గంటలకు పోవాలా, 10:30 ఆఫీస్ చేరుకోవాలా. నేను వెళ్ళండి అవుతుందా? అది అలాగా కాదు. కొన్ని కార్యక్రమాలకు మాత్రమే. సత్యనారాయణ స్వామి పూజ చేస్తుంటాం. ఆయన అల్టిమేట్ లార్డ్. ఆయనకు వచ్చేసేసి రాహుకాలం అడ్డం వస్తుందంటే, రాహు అంటే చాలా చిన్న ప్లానెట్. ఉదాహరణకు మోడీ ముందు ఒక కలెక్టర్ ఉన్నట్లు. వీళ్ళంతా ఏం చేస్తారు? దే హ్యావ్ టు ఆబ్లైజ్, దే హ్యావ్ టు ఒబే. ఆ రకంగా భగవంతుని ఆజ్ఞకు లోబడి వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు అనమాట. దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ప్రోటోకాల్, అందరు దేవతలు కూడా ఆయన చెప్పినట్లు వింటారన్నమాట. అందుకు మనకు చుట్టూ ఉన్నటువంటి 360 degrees ఉన్నటువంటి నక్షత్రాలు కావచ్చు, భూమి కావచ్చు, తర్వాత సోలార్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండి మనకు సహాయం చేస్తుంటాయి అనమాట. మనకు తెలియదంతే. ఓకే, కరెంటు లేదని చెప్పేసి కరెంటు కంటికి కనిపించదు లేదని చెప్పాం కదా, గాలి కంటికి కనిపించదు లేవని చెప్పలే కదా, అనుమానానికి వస్తూ ఉంది. అలాగనే భగవంతుడు వ్యాపకమైన విష్ణువు, అతడు గాడ్ ఈజ్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్. మొత్తం యూనివర్స్ అంతా కూడా ఆయన ప్రోద్బలం చేస్తుంటాడు అనమాట. ఈ ప్రకారంగా ఎన్నో తెలుసుకునే విషయాలు ఉన్నాయి మనకు. అది తెలుసు అన్నమాట. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మన ఉద్దేశం. స్వామి, ఈ ఆధునిక యుగంలో పంచాంగాలు ఏ రకంగా నమ్మాలి? ఆధారపరంగా ఏమి చెప్పగలరా? తప్పకుండా. ఎందుకంటే యుగం ఏదైనా సరే, వెనకటి యుగాల్లో కూడా ఫలానా రోజు మంచిది అని చెప్పేసి అప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. మనం ఏం చేస్తున్నామంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే కేవలం ఇది హిందూ మతానికి మాత్రం సంబంధించినటువంటి కాదు. గ్రహాలు, గోళాలు అందరూ ఇప్పుడు అమావాస్య రోజు కొందరు వివాహాలు చేస్తారు. ఉజ్జయిని ప్రాంతాల కంటే అష్టమి రోజు వివాహం చేస్తారు. ఎందుకు? దుర్గాష్టమి చాలా మంచిది. కానీ ఇక్కడ మన ప్రాంతాలు అష్టమి చేయరు. తర్వాత ఇంతకు చెప్పినట్టు ఫ్రైడే అంటాం, గుడ్ ఫ్రైడే. వెంకటేశ్వర స్వామికి శుక్రవారం రోజు అభిషేకం చేస్తారు, అది విశేషం. లక్ష్మితో పాటుగా మన మహమ్మదీయ సహోదరులందరూ కూడా శుక్రవారం 5 సార్లు నమాజ్ చేస్తారు. శుక్రవారము అని పేరు పెట్టుకుంటారు అనమాట. మరి క్రిస్టియన్ సహోదరులు కూడా అంతే, వాళ్ళు గుడ్ ఫ్రైడే అంటారు, గుడ్ థర్స్డే, అట్లా ఇక్కడ గుడ్ ఫ్రైడేనే అంటారు. అంటే ఫ్రైడేని వాడుకున్నట్టే కదా. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా, అన్ని మతాల వాళ్లకు కూడా ఈ శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని ఉన్నాయన్నమాట.
మనం అనుకుంటాం ఇది కేవలం హిందూ సాంప్రదాయం, హిందువులకు మాత్రమేనని, మంత్రాలు తంత్రాలు ఇవన్నీ కూడా హిందువులకు మాత్రమే. అలాగా కాదు. ఇప్పటికీ కూడా ఆఫ్రికాలో కొన్ని తెగలు ఉన్నాయి, రిమోట్ ఏరియాస్ కొన్ని తెగలు ఉన్నాయి. రీసెంట్ గా నేను చూశాను. అక్కడ కొందరు చిన్న చిన్న హట్స్ పట్టం వేసుకుంటారు. డౌన్ ట్రాడన్ ఏరియాస్ పీపుల్ వాళ్ళు ఎక్కడో పనిచేస్తుంటారు. వాళ్ళు ఒక 20-30 కొట్టాలు అట్లా వేసుకుని అదే చిన్న పల్లె. మళ్ళీ అక్కడ మనం చూస్తుంటాం పులులు, సింహాలు, ఏనుగులు అన్ని వస్తుంటాయి. అందులో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రీస్ట్ ఏం చేస్తాడంటే దాని చుట్టూ కూడా సాయంకాలం ఒక 3 రేఖలు వేస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలీదు. వాడు నమ్ముకున్న శక్తి ఆ ఏనుగు లోపల ప్రవేశం చేయవు. మరి అక్కడ కూడా మంత్రతంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. మనకు ఒకటే కాదు, అందరికీ కూడా అన్నమాట. ఈ ప్రకారంగా ఈ పంచాంగాలు ఇప్పటికీ అందరూ నమ్ముతున్నారు అన్నమాట. మనకు వెలుతురు వస్తుంది, ఆ వెలుతురు వెనకలో విద్యుత్ శక్తి ఉండాలా. ఎవరు నడిపిస్తున్నారు, విద్యుత్ శక్తి ఏ రంగులో ఉంది, ఇదంతా గాడ్ అని చెప్పాలి తప్ప వేరే మార్గమే లేదు. కనుక ఈ పంచాంగాలు అనేటటువంటివి మనం ఎంతవరకు ఉపయోగించుకుంటుంటామో అంతవరకు మేలు జరుగుతుంది తప్ప పంచాంగాల నుంచి కీడు జరిగేది ఎప్పుడు కూడా లేదన్నమాట. ఈ ప్రకారంగా కాకపోతే మనకు కొన్ని సందర్భాలు పంచాంగాలు అతి ముఖ్యం అన్నమాట. ఉదాహరణకు ఎవరో కొత్తగా జాబులో చేరుతుంటారు. ఆ జాబులో చేరేటప్పుడు ఏం చేయాలంటే రాజపంచకం ఉంటుంది కొన్ని లెక్కాచారం ప్రకారం. ఆ రాజపంచకం వదిలేసి వాడు చేరితే వాడికి పర్మనెంట్ అవుతుంది. రాజపంచకంలో చేరినట్లయితే కొన్ని రోజులుగా వాడి పోస్ట్ కాస్త ఊడిపోతుంది అనమాట. వెనకటికి రాజులు యుద్ధానికి పోయేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుని పోయేవాడు, జయమే కలగాలి అని. ఎందుకు? వాళ్ళకి ఆ ముహూర్తం పైన ఉన్నటువంటి దేవతల పైన నమ్మకం అన్నమాట. ఈ ప్రకారంగా ప్రతి మతంలోనూ కూడా వివాహాలు చేసుకోవచ్చు, తర్వాత గృహప్రవేశాలు చేసుకుంటూ అన్ని మతాలు చేస్తారు. తారతమ్యం ఉంటుంది అందరికి, ప్రతి ఒక్కరికి కూడా తారతమ్యం ఉంటుంది. కానీ అందరూ కూడా అస్థి క్రైస్తుని నమ్ముతారు, మహమ్మద్ ప్రవక్తను నమ్ముతారు, హిందువులు బాలాజీని నమ్ముతారు, చాలా చాలా దేవతలు నమ్ముతారు. ఎందుకు? అస్థి దేవుడు ఒకడు ఉన్నాడు. ఎందుకంటే వీఆర్ నాట్ ద క్రియేటర్స్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్. మన చేతిలో ఉండే వస్తువు మనది కాదు. ఆ భగవంతుడు తప్పనిసరిగా దాన్ని సృష్టించి ఉంటేనే మనకు అతీతమైన శక్తి ఏదో ఉండాలా. ఒకసారి ఐన్స్టీన్ అందరికీ తెలుసు, E=mc² ఫార్ములా తయారు చేశాడు ఆయన. ఆయన అడిగారు దేవుడు నాడు మీరు నమ్ముతారా అని. ఆయన అన్నాడు ఏ దేవుడు లేకుండా ఈ శక్తి ఎట్లా ఉత్పత్తి అవుతుంది, దాని వెనకలు ఏదో ఒకటి ఉండాలి కదా. తప్పనిసరిగా భగవంతుడు ఉన్నాడు, అతడు ఎవరు అనేది నెక్స్ట్ పాయింట్, కానీ ఉన్నాడు అని ఒప్పుకుంటాడు అన్నమాట. ఈ ప్రకారంగా ఆస్తికులకు ఎప్పటికైనా కూడా డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ అనాస్తికులకు అది నాస్తికత అంటే నేను లేడు అనే వాడికి కూడా, కాకపోతే వాడి అదృష్టం బాగుంటుంది అంతే. కనుక ఆ ప్రకారంగా ఉండకూడదు. ఆస్తికునికి నాస్తికునికి కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఎంత ఆస్తికుడైనా కూడా, ఎంత నాస్తికుడైనా కూడా భగవంతునికి అనుగ్రహం ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి ఇద్దరు స్నేహితులు, చాలా మంచి స్నేహితులు. ఒకడు ఆస్తికుడు, అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి ప్రార్థన చేసేవాడు. ఒకడు నాస్తికుడు, అంటే నేను నమ్మను, నాకంటే కనిపించడు ఆయన, అంటే నేను ఎందుకు నమ్మాలి, ఇది వాడి యొక్క సిద్ధాంతం. ఇద్దరు కూడా మంచి స్నేహితులు, కానీ విరుద్ధ భావాలు. ఒకసారి ఇద్దరు కూడా ఒక కీకారణ్యం గుండా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అట్లా వెళ్ళినప్పుడు అక్కడంతా ఆకులు, అలుపులు, రాళ్ళు అన్నీ ఉండేవి. కాసేపు అయిన తర్వాత కొంచెం రెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక బండ పైన ఇద్దరు కూర్చున్నప్పుడు ఎవరైతే భగవంతుడిని బాగా విశేషంగా నమ్మినాడో వాడు ఎక్కడ చేయి పెట్టాడో దాని కింద ఖచ్చితంగా గుడ్ల తేలు కాచుకొని ఉంది. వాడి చేతి కాస్త కాటు వేసింది. గుడ్ల తేలు అంటే భయంకరమైన తేలిది. కాసినప్పుడు శరీరం అంతా కూడా వాడికి చెంపులు వచ్చినాయి. ఏమి రా అంటే ఇట్లయింది. ఏం చేయాలా? మంచి స్నేహితులే, కానీ విరుద్ధ భావాలు. వెంటనే బుద్ధి లేదురా నీకు, ఎందుకు దేవుడు నమ్మినావు, చూడు ఇట్లయింది నీకు అని చెప్పేసి వాడిని తిట్టినాడు. తిట్టి అక్కడ నుంచి ఉండు, ఎక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి చూసుకొని వస్తాను కాస్త దూరంగా పరిగెత్తి వెళ్ళాడు. వెళితే అక్కడ చిన్న తటాకం కనిపించింది. ఒక తామరాకు తీసుకున్నాడు, కొద్దిగా నీళ్ళు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన సమయంలో వాడికి ఏదో కాళ్ళకు తగిలి కిందికి పడ్డాడు. నీళ్లు కాస్త కిందికి పడిపోయినాయి. ఏమి చూస్తే మంచి బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్, పెద్ద క్లాత్ మూట ఉంది, దానికి తగిలింది వాడి కాలు. ఏముంది అని చూసే దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, పుష్యరాగాలు, దాని నిండా జ్యువెల్స్ ఉన్నాయి. చూసిన వాడు ఆశ్చర్యం అయిపోయింది. ఆ నిర్జనంలో ఎక్కడ వచ్చింది అని వాడికి ఆశ్చర్యమైంది. మళ్ళీ మూట కట్టుకున్నాడు, మళ్ళీ నీళ్ళు తీసుకున్నాడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కొంచెం సేద తీర్చుకున్నారు. కాసేపు అయిన తర్వాత వాడు ఆ మూటను తీసుకుని ఈ స్నేహితులు తీసుకుని అట్లా ముందుకు వెళ్ళారు. అక్కడ ఏదో చిన్న పర్ణశాల, కుటీరం అని చెప్పేసి మనం చూస్తుంటాం సినిమాలలో. అక్కడ ఎవరో ఒక యోగి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆయన లేచిన తర్వాత నమస్కారం చేసినారు. ఇద్దరు చేసి, స్వామి
ఒకడు అన్నాడు, నాస్తికుడు అన్నాడు, స్వామి చూడండి ఇతను ఎప్పుడో దేవుడు నమ్ముతుంటాడు, కానీ వీడికి ఎట్లయింది, నేను నమ్మును కానీ నాకు ఎట్లయింది చూడండి స్వామి అన్నాడు. ఆయన ఒక్క క్షణం వాళ్ళకు యోగ విద్య అంటారు అనమాట. ఇప్పుడు మనకైతే టీవీ కావాలి, వాళ్ళకి టీవీ బ్రెయిన్ లో ఉంటుంది అనమాట, రెటీనాలోనే ఉంటుంది వాళ్ళకి, ఆ రెటీనాలో చూడగలరు. అట్లా చూసి అన్నాడు, ఒకసారి నవ్వునా అంట ఆయన ఇద్దరిని చూసి నవ్వి అప్పుడు చెప్పాడంట, ఎందుకంటే మంచి సుగంధభరితమైనటువంటి పూలు ఎక్కడైతే పక్కింట్లో ఉంటాయో మనకు కూడా వాసన వస్తుంటుంది. అక్కడ కారం ఏదైనా కారం పెడితే మంట పెడితే మనకు ఆ పొగ వస్తుంది అనమాట. ఆ ప్రకారంగానే ఇక్కడ మంచి వాళ్ళ సహవాసం చేస్తే మంచి వృద్ధి అవుతుంది, చెడ్డ వాళ్ళ సహవాసం చేస్తే చెడ్డ పెరుగుతుంది అనమాట. ఇక్కడ నాస్తికుడు ఏం చేసాడు, మంచి వాళ్ళ సహవాసం చేశాడు. అప్పుడు ఆ ఋషి అన్నాడంట, రే నువ్వు అదృష్టవంతుడు రా అని చెప్పేసేసి ఆస్తికుడికి అన్నాడంట, నువ్వు దేవుడు నమ్మినావు కదప్ప, నువ్వు అదృష్టవంతుడు. ఎందుకు అంటే ఈ రోజు నీకు మృత్యుగండం ఉంది, ఒక ఘట్ట సర్పం నిన్ను కాచుకొని ఉంది, కానీ నీవు భగవన్నామ స్మరణ చేత ప్రారంధం తగ్గి ఆ తేలు నిన్ను కొట్టిందప్ప, నీకు ఇంకా ఆయుష్ ఉంది పో అన్నాడు. అవునా స్వామి అన్నాడు. మరి నేనేం స్వామి అన్నాడు. నవ్వినాడంట, రేపు పూర్వకాలు నువ్వు మంచి రాజురా, అందరికీ దాన ధర్మాలు చేసి మితి లేకుండా దాన ధర్మాలు చేసావు, కానీ ఈ జన్మలో నువ్వు నాస్తికుడై భగవంతుని దూరం చేసుకున్నావప్ప, కానీ ప్రారంభం జరగాలి కదా, అందుకే కొద్దిగా దొరికింది అన్నాడంట. ఈ స్నేహితుడు నీ దగ్గర ఉండడం వల్లనే కొంచెం నీకు దొరికింది అన్నాడంట. అప్పుడు ఆయన క్షమించండి స్వామిని, ఆయన కూడా ఆస్తికుడు అయినాడంట. అందుకు భగవంతుడు లేనిది ఎక్కడా లేదు. మనం అనుకుంటున్నాం భగవంతుడికి మనమంతా భగవంతుడు ప్రతిబింబాలు. ఎందుకంటే ఒక అద్దం ముందు మనం చేయట్లంటే అది కూడా ఉంటుంది. ఆయన భగవంతుడి లోపల నుండి ప్రేరణ చేయాలా, చేస్తేనే మనకు ఏదైనా జరుగుతుంది, లేకపోతే ఏది జరగదన్నమాట. కనుక ఈ ప్రకారంగా ఈ పంచాంగాలకు సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని నమ్మి మనం ముందుకెళ్తే ఈ పంచాంగాలు తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం ఇవన్నీ కూడా మనల్ని మంచి త్రోవలోకి తీసుకుని వెళ్తాయని చెప్పేసి శాస్త్రం అన్నమాట. సో ఇప్పుడు పేర్ల పైన కానీ జన్మ నక్షత్రం వల్ల కానీ ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఏ రకంగా ఉంటాయి? అవును, ఇది వచ్చేసేసి మనకు ముఖ్యంగా ఆదాయ వ్యయాలు అని చెప్పినప్పుడు మనకు ఈ సంవత్సరం వచ్చేసేసి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు అనమాట. ఆ అధిపతిని బట్టి ఈ యొక్క నిర్ణయం జరుగుతుంది. ఉదాహరణకు మేష రాశి వాళ్ళని తీసుకుందాం. అసలు ఈ రాశులు ఎట్లా పుట్టినాయి అని తీసుకుంటే, మనం కూర్చున్న చోటు నుంచి చుట్టూ ఉన్నది సౌరమండలం అంతా కూడా 360 డిగ్రీల దాన్ని తీసుకున్నారనమాట. ఈ 360 డిగ్రీలు వచ్చేసి 12 భాగాలు చేశారు. అంటే 30 × 12 360, 12 × 36 అన్నమాట. 12 విభాగాలు. మొదటి విభాగాన్ని మేషరాశి అని, రెండవ విభాగాన్ని వృషభ రాశి అని, ఈ ప్రకారంగా 12 రాశులు అన్నమాట. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అన్నమాట. ఇది ఒక్కొక్క దానికి 30 డిగ్రీలు దీంట్లో అంటారు. ఆ పంచాంగ రీత్యా కూడా వేరుంది. ఎటు తిరిగినా కూడా మొత్తానికి ఈ ఒక సూర్యుడు చుట్టూ మొత్తం అందరూ ఒక రౌండ్ పడతారనమాట. దాని ప్రకారంగా 12 రాశులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఒక్కొక్క రాశికి మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇట్లా ఉన్నారనమాట. ఆ అధిపతులను బట్టి కూడా ఇది ఆదాయం నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఉదాహరణకు మేష రాశి వాళ్లకు ఎవరైతే అశ్విని భరణి నక్షత్రాలు ఉంటారో, కృతికా నక్షత్రం 1వ పాదం ఉంటుందో వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చేసి 8 రూపాయల ఆదాయం, 14 రూపాయలు వ్యయం. ఇక్కడ చాలా మంది అంటారు, స్వామి ఈ సంవత్సరం మాకు వ్యయం అయితే ఏం చేయాలని. దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదనమాట. వాటిని తొందరలో చెప్తాను. రెండోది వృషభ రాశి వాళ్లకు 2 ఆదాయం, 8 వ్యయం. ఇది కూడా అంతే, ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉండదన్నమాట. మిథున రాశి వాళ్ళకి 5 రూపాయలు 5 రూపాయలు సమాంతరంగా లాభ నష్టాలు సమాంతరంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 వ్యయం. అంటే 14 రూపాయల వాడికి వస్తే 2 రూపాయలు మాత్రం ఖర్చు, 12 రూపాయల ఆదాయం. దాన్ని వాళ్ళు ఈసారి వినియోగించుకోవచ్చు. సింహరాశికి రివర్స్, అంటే 2 ఆదాయము 14 ఖర్చు ఉంటుంది అనమాట. కన్యా రాశి వాళ్ళు కూడా సమాంతరం, అంటే 5 రూపాయల ఆదాయం, 5 రూపాయల వ్యయం. తులారాశి వాళ్ళకి వచ్చేసి 2 ఆదాయము, 8 వ్యయం. వృశ్చిక రాశి వాళ్లకు కూడా 8 ఆదాయం, 14 వ్యయం. ధనుస్సు రాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 వ్యయం ఉంటాయన్నమాట. మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం ఎంత వస్తుంటో ఇంచుమించుగా ఖర్చు అలాగే ఉంటుందన్నమాట. కుంభరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి 14 ఎందుకు, శని అధిపతి కనుక 2 రాశులు ఒకటి. మీనరాశి వాళ్ళకి 11:5 అంటారు, 11 ఆదాయం, 5 వ్యయం.
అయితే ఇక్కడ మనం అనుకుంటాం కొందరికి బాగుంటుంది, కొందరికి బాగలేదు అంటాం కదా. ఈ బాగుండడానికి ఏం చేయాలి? భగవంతుడు ఏం చేస్తాడంటే మనం చూస్తుంటాం అందరూ కూడా శని బాగలేదని చెప్తున్న వెంటనే ఏదో దేవాలయం వెళ్తారు, పరిగెత్తారు, ఆ స్వామికి ఈ స్వామికి తిరుగుతారు. ఉద్దేశం ఏమి? ఆ జ్యోతిష్ చెప్పే వ్యక్తి అయ్యా నీకు శని బాగలేదు అన్న వెంటనే భయపడరు. ఏం చేస్తారు? స్వామి పరిష్కార మార్గం ఏమి? ఆయన స్వామికి నమస్కారాలు వేయి చెప్తారు. కారణం ఏమి? ఈ నవగ్రహ దేవతల పైన వాళ్ళు అధిదేవతలు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ కంట్రోలింగ్ ఉంటుంది. చెప్పాం కదా, ఒక కలెక్టర్ చీఫ్ మినిస్టర్ మాట వినడంటే ఎట్లా గవర్నమెంట్ పైన అజమాయిషి ఉంటుంది కదా. అలాగే మోడీ చేసే పనులు రాష్ట్రపతి వీటో చేయొచ్చు. రాష్ట్రపతి ఒప్పుకున్న దాన్ని మిగతా సభ్యులు తిరగొట్టవచ్చు అనమాట. ఒకరిపైన ఒకరు ఉంటుందన్నమాట. అలాగనే భగవంతుడు అందరికీ అధిపతి అన్నమాట. ఈ గణపతి, విశ్వక్సేనుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, పార్వతి వీళ్ళందరూ కూడా ఈ నవగ్రహ దేవతల పైన ఉండేటటువంటి దేవతలు అన్నమాట. కనుక వీళ్ళు చెప్తే వాళ్ళు నో అనరు. శివ ఆరాధకు ఉంటారు, స్వామి నాకు దోషం ఉంది, వాళ్ళకి రికమెండ్ చేస్తాడు అనమాట, అయ్యా వీళ్ళు తగ్గించు నేను. మనం ఏది చేయకోకుండా ఏమవుతుందో చూసుకుందామని చూస్తే అది విపరీత జ్ఞానం అవుతుంది. అలాగా చేయరాదు. అంటే ఆదాయం ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళు లక్ష్మీ పూజ చేయవచ్చు. లక్ష్మీదేవి అందరికన్నా సుప్రీం గాడెసెస్ అన్నమాట. ఆమెను ఉపాసన చేస్తే అన్ని గ్రహ ప్రభావాలు కూడా దోషాలన్నీ వీగిపోతాయి. అందుకే ఆమెను ఉపాసన చేస్తే ధనలక్ష్మి మనకు ఆటోమేటిక్ వస్తుంది. అట్లయితే ప్రశ్న వేయచ్చు, మరి అయితే ఇవి ఎందుకు చూడాలి స్వామిని? అది మన ప్రారంధం, దాన్ని పోగొట్టుకోవడానికే ప్రయత్నం చేయాలా తప్ప ఇది ఇట్లా భగవత్ నిర్ణయం. కానీ మనకేం చేస్తాడు భగవత్ నిర్ణయం? మన ప్రారంధాన్ని తగ్గిస్తాడు. ఇంత మనం చూసాం కదా, ప్రారంధాన్ని తగ్గిస్తాడు అంటే ఆదాయం వ్యయం ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గిస్తాడు. ఆ కెపాసిటీ భగవంతుడు పుట్టింది అన్నమాట. ఎందుకు ఈ పంచాంగాలు నిర్ణయం చేసినది భగవంతుడే అన్నమాట. ఈ ప్రకారంగా ఆ భగవంతుని ఉపాసన చేస్తే ఈ పంచాంగ ప్రభావం చేత ఆయా రాసుల ఆ అధిపతుల చేత ఆ దుష్ట వ్యవహారం తగ్గి మళ్ళీ వాడు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కనుకని వాటిని చేసుకోవాలని శాస్త్రం అన్నమాట. సో ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి? ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది అన్నమాట. వీటికి కేవలం ఇదే కాకుండా జాతక రీత్యా అంటే జన్మ నక్షత్ర రీత్యా కానీ నామ నక్షత్ర రీత్యా కానీ వీళ్ళకి ఏది ఉంటుందో ఫస్ట్ మొదటిగా తెలుసుకోవాలి. ఉదాహరణకు కొందరికి జాతకం అంటే పుట్టిన సమయంలో ఏ వ్యక్తి ఎక్కడ పుట్టి ఉంటాడో అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రహచారం అంటే సూర్యుడు దగ్గరలో ఉండవచ్చు, చంద్రుడు కాస్త దూరంలో ఉండవచ్చు, కుజుడు ఎక్కడో దూరంగా ఉండవచ్చు. వీళ్ళ యాంగిల్స్, ఆస్పెక్ట్స్ ఆ భూమి పైన ఆ జాతకుడు పుట్టిన సమయంలో దాన్ని పరిశీలించి జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఆ జాతక నిర్ణయం అనేది వ్యక్తికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒకే సమయంలో పుట్టినట్టు ప్రపంచంలో ఒకే క్షణంలో పుట్టినట్టు పిల్లలకు కూడా అందరి జాతకాలు వేరువేరుగా ఉంటాయి. కారణం ఏమి అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. ఉదాహరణకు ఇక్కడ మేమిద్దరు కూర్చున్నాం. నాకు సూర్యుడు 1 డిగ్రీ దగ్గరలో అంటే ఆయనకు 1 డిగ్రీ దూరంగా ఉంటాడు. చంద్రుడు నాకు 5 డిగ్రీలు దూరం ఉంటా అంటే ఆయనకు 4 డిగ్రీల దగ్గర ఉంటాడు. ఈ లైట్ నాకు దగ్గరలో ఉంది, అది దూరం ఉంది, అది ఆయనకు దగ్గరలో ఉంది, అది నాకు దూరంగా ఉంది. ఇట్లా ఇక్కడ భగవంతుడు కూడా అక్షాంశాలు, రేఖాంశాలు పెట్టి కొంచెం డిఫరెన్సెస్ పెట్టాడు అనమాట. దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు కానీ ఉపాసన చేయడం కానీ, తర్వాత గోపూజ చేయడం కానీ, భగవంతుని ఆరాధన చేయడం కానీ, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా భగవంతుడు ఆ ఏదో ఒక మార్గం ద్వారా వానికి ఆ యొక్క ఆదాయం తగ్గినటువంటి ఆదాయం పెంచడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనం ప్రతిరోజు భోజనం చేయాలా, వ్యవహారం చేయాలా, ఉదయం నుంచి సాయంకాలం పని చేయాలా, దీనికి ఏమైనా టైం సరిపోతుంటుంది. భగవంతుని ప్రార్థనకు సమయం ఉండదు. కానీ భగవంతునికి ఏం పని లేదు. ఏం పని ఆయనకి అంటే మనలాగా ఫుడ్ తినడు, ఫుడ్ అవసరం లేదు ఆయనకి, దోషరహితుడు. మదర్ ఫాదర్ లేరు ఆయనకి. మదర్ ఫాదర్ అంటే వాళ్ళ కొడుకు పెట్టాలా, కొడుకు పెట్టాలా, ఆయనకు మదర్ ఫాదర్ ఎవరు లేరు ఆయన. ఎందుకు అంటే నరసింహస్వామి చూడండి, ఆయనకి ఎవరు తల్లిదండ్రులు? ఆ పిల్లరే, ఆ స్తంభమే. ప్రహ్లాద్ పిలిచినాడు, వచ్చేసాడు అంతే. మరి ఇటువంటిప్పుడు ఆయన ఎక్కడ లేడు? ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్. ఆమ్ని ప్రెసెంట్ ఆల్సో ఆమ్ని పొటెంట్. ప్రతి పొటెన్సీలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన, విశ్వవ్యాపకమై. మరి అటువంటి భగవంతుడిని మనం నమ్మకంతో పిలిస్తే దగ్గరలో ఉంటాడు. దానికి శాస్త్రం చెప్తోంది, దూరతరం చేస్తూ తదేవాంతిక మంతిక. నువ్వు దూరం ఉన్నాడు నువ్వు అనుకుంటే ఆయన దూరంగానే ఉంటాడు, దగ్గరలో ఉన్నాడు అంటే వెనకలో రక్షిస్తుంటాడు అనమాట. మన నమ్మకం. దేవతా విగ్రహాలు ఉంటాయి, చాలా చోట్ల చూస్తుంటాం. విగ్రహాలు ఎట్లా ఉంటాయి? చాలా స్టిఫ్ గా ఉంటాయి.
ఎంత స్టిఫ్ గా ఉంటాయి అంటే రాయి అంత పకడ్బందీగా పవర్ఫుల్ గా ఉంటుంది అది. ఏమి మనం ఏదో గులాబ్ జామ్ కానీ మైసూర్ బగాన్ అక్కడే దేవుడు నమస్కారం అక్కడ కూడా ఉన్నాడు కదా, అలాగా కాదు. విగ్రహంలోనే ఎందుకు నమస్కారం చేయాలంటే విగ్రహం స్టిఫ్నెస్ ఎక్కువ. విగ్రహం ఎట్లా టైట్ గా ఉంటుందో మన నమ్మకం అంతే టైట్ గా ఉండాలి. భగవంతుడు ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తారు. భగవంతుడు ఒకసారి ఏం చేసినాడంటే ఒక ఆలయంలో కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఆ ఏ రాయిలో అయితే మలచబడి ఉన్నటువంటి ఆ రాయిలో ఉన్నటువంటి భగవంతుడికి ఏం చేస్తున్నారు భక్తులందరూ కూడా పూలు, పండ్లు, నైవేద్యం, పంచామృతాలు ఇవన్నిటితో పూజలు చేసి 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 పచ్చకర్పూరము, కేసరి, యాలకులు వేసి మంచి సుగంధపడినట్టు వాసన వస్తా ఉంది ఆ యొక్క విగ్రహంలో నుంచి. భగవంతుడు ఉన్నాడు అక్కడ. తర్వాత ఆ రాతికి అభిమాని దేవత ఎవరైతే ఉన్నారో ఆమె, తర్వాత మనం గుడికి మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు కొన్ని ఉంటాయి, 5, 6, 10, 12, 18 అట్లా ఉంటాయి. కొందరు ఆ స్టెప్ పైన ఎక్కి 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 గర్భగుడి దగ్గర వెళ్తారు. గర్భగుడి దగ్గర ముందు మనం చూస్తున్న జయ విజయులు 2 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు కూడా రాతివే. లోపల విగ్రహము రాతిదే, కింద వాళ్ళు మెట్టుకు ఎక్కించే అవి కూడా రాయి. ఈ 3 రాళ్ళు ఒకసారి అనుకున్నాయంట. ఈ కింద ఉండే రాయి ఏంటంట, చూడరా ఆ ముందుండే భగవంతునికి ఆ రాయికి ఎంత పూజలు చేస్తారు, అదే రాయి మేము రాయి మాకు తొక్కుతారు, అక్కడ మొక్కుతారు. మధ్యలో ఉంటుంది అది పూర్తిగా మొక్కడు లేకపోతే లేదు, దానికి అభిషేకాలు లేవు, ఊరికే ఉంటుంది అంతే. అవి చూడు ఎంత వ్యత్యాసం ఉందో అన్నమాట. ఆ రెండోది అనుకుందంట, మధ్యలో జయ విజయ విగ్రహాలు మీరు మేలయ్యా తొక్కుతారేమో పోతారు, నాకు పూజలు లేదు, ఊరికే మొక్కనట్లు మొక్కుని పోతారు, నాకేం బెటరు, ఏది లేదు, దక్షిణ లేదు, ఏమి లేదు, మొక్కను వెళ్ళిపోతారు. కానీ లోపల ఉండే ఆ దేవుడు కన్నా అంతా ఆయనకి ఇస్తారు అన్నాడట. అప్పుడు ఆ విగ్రహం నుండే స్వామిని ఏమన్నాడంట, ఆ విగ్రహానికి అధిపతి ఆ అభిమాని దేవత చెప్పిందంట, మీకు ఇద్దరికి బుద్ధి లేదు నేను. ఎందుకు అంటే ముందు ఉన్న రాయి ఏవైతే తొక్కుతూ ఉన్నారో ఆ రాయి, తర్వాత జయ విజయ విగ్రహాలు, ఈ విగ్రహం వ్యత్యాసం ఏమి అంటే ఆ కింద ఉన్న రాయి పైన 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 బాగా మలిస్తే ఎక్కువ తన్నులు ఉండవు దానికి. ఆ మూర్తి మలిచేటప్పుడు ఒకేసారి తంతాడు అయిపోయింది చేసేస్తాడు, కొన్ని దెబ్బలు. మరి ఈ విగ్రహానికి వెనకల ప్లైన్ ఉంటుంది, ముందర మాత్రం బాగా చెప్తాడు, సగం దెబ్బలు మాత్రమే. కానీ లోపల విగ్రహం దష్టపుష్టంగా పృష్ఠభాగము, వీపు భాగం అంతా మొత్తం కొట్టి 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 ఎన్ని తన్నులు తిని ఉంటుంది అది. కనుకనే అది ఏంటంట, ఇన్ని తన్నులు మీరు తిన్నారా, అందుకని నాకేమైనా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పాడంట ఆ విగ్రహం. ఈ ప్రకారంగా ఆ భగవంతుడు సర్వత్ర ఉండి మనకు ఆదాయ వ్యయాలలో ఎంత తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా చూసుకునేవాడు ఆయన అంతే. మనం నమ్మకం పెట్టి ఆయన పైన వదిలేసేయాల, చేస్తే ఆయన అనుగ్రహం చేస్తాడు అనమాట. కుచేలుడు మనకు అందరికీ తెలుసు, ఆయన ఏం చేశాడు, ఉండేది ఒక ముష్టి అటుకులు, ఎంటైర్ ప్రాపర్టీ అది, పిల్లలకి ఇవ్వలేదు, భార్యకి ఇవ్వలేదు, తీసుకుని భగవంతుడికి ఇచ్చాడు. ఊరే చేంజ్ అయిపోయింది. మరి ఆ భగవంతుడు ఎంత అనుగ్రహం చేయాలా, మన ప్రాపర్టీలో మనం ఇవ్వడం లేదు ఆయనకి. వ్యంగ్యంగా చెప్తాను అనుకోద్దండి, చాలా మంది 10 రూపాయలు వేసి 50 రూపాయలు తీసుకుంటారు. అట్లా ఉండకూడదు. మనం భక్తితో ఇవ్వాలి. 100 రూపాయలు 1 రూపాయి కమిషన్ కాదు, భక్తితో ఇవ్వాలి. ఆయన తీసుకుని మళ్ళీ మనకే ఇస్తాడు. ఆయన మన డబ్బులు తీసుకుని ఏం చేస్తాడు, లక్ష్మీపతి, ప్రపంచానికంతా విశ్వానికంతా లక్ష్మీదేవి డబ్బులు ఇస్తే ఆయనకు మొగుడు, ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి. కనుక ఆ లక్ష్మీపతిని ఎవరైతే ఉపాసన చేస్తారో లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరిగా అవుతుంది. అటువంటి వాళ్లకు ఆదాయాలు చింత చేసిన అవసరం ఏదీ ఉండదు, తప్పనిసరి భగవంతుని అనుగ్రహం అవుతుంది అనేది ఈ ఉగాదిలో చేసినటువంటి ప్రతిఫలము, పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా అనుగ్రహం చేస్తాయనని ఒక నమ్మకం అన్నమాట, సనాతన ధర్మ యొక్క నమ్మకం. ఓకే అండి, ఈరోజు ఈ టాపిక్ ముగించి రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావాలని జరుగుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, కృతజ్ఞత.